పార్లమెంట్ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. అధికార ఎన్డీఏ కూటమి బలం మరింత పెరుగుతున్న పరిణామాలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడడం, దాని ప్రభావం లోక్సభ, రాజ్యసభ రెండింటిపైన కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన తిరుగుబాటు ఎంపీలు సుమారు 20 మంది వరకు తమను అధికార ఎన్డీఏ కూటమిలో ప్రత్యేక సమూహంగా గుర్తించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించడం సంచలనంగా మారింది. ఈ పరిణామం ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఇదే సమయంలో రాజ్యసభలో కూడా పార్టీకి చెందిన ఒక కీలక సభ్యుడు తన పదవికి రాజీనామా చేయడం పరిస్థితి మరింత క్లిష్టతకు దారితీసింది. ఈ అంతర్గత విభేదాల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ లో చీలిక వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తిరుగుబాటు ఎంపీలకు నాయకత్వం వహించే అవకాశాలు కూడా చర్చల్లోకి వచ్చాయి. అయితే ఈ విభేదాల వెనుక ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం ఉందని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల తీర్పును గౌరవిస్తూ రాజకీయ భవిష్యత్తును కొత్త దిశలో తీసుకువెళ్లాలనే అభిప్రాయం కొంతమంది ఎంపీల్లో పెరుగుతోందని సమాచారం. లోక్సభలో మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ ఇప్పటికే మెజార్టీ బలం కలిగి ఉంది. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి కొంతమంది సభ్యులు మద్దతు ప్రకటిస్తే ఆ కూటమి సంఖ్యాబలం మరింత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి కీలక బిల్లులను ఆమోదించడంలో మరింత సులభతరం చేస్తుందని భావిస్తున్నారు. ఈ పరిణామాలపై బీజేపీ సీనియర్ నేతలు స్పందిస్తూ తమ పార్టీ ఎప్పుడూ ఇతర పార్టీల్లో చీలికలు సృష్టించదని స్పష్టం చేస్తున్నారు. దేశ ప్రయోజనాల కోసం ఎవరు మద్దతిచ్చినా స్వాగతిస్తామని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో మరికొన్ని ప్రాంతీయ పార్టీల నుంచి కూడా ఎన్డీఏకు అనుకూల సంకేతాలు వస్తున్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ బలం పెరుగుదలతో పార్లమెంట్లో వివాదాస్పదమైన అలాగే రాజ్యాంగ పరంగా కీలకమైన బిల్లులు సులభంగా ఆమోదం పొందే అవకాశాలు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంశాలు ఈసారి ముందుకు సాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ లో కూడా అంతర్గత పునర్వ్యవస్థీకరణ చర్యలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. లోక్సభలో పార్టీ చీఫ్ విప్ నియామకం, అలాగే పార్లమెంటరీ నాయకత్వ మార్పులు వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. పార్టీ అధినేత్రి కూడా పరిస్థితిని చక్కదిద్దేందుకు ఢిల్లీలో కీలక నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇండియా కూటమి బలోపేతంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. విపక్షాల మధ్య సమన్వయం పెంచేందుకు కీలక సమావేశాలు జరిగాయని సమాచారం. అయితే అంతర్గత విభేదాలు, రాజకీయ వ్యూహాలు ఈ కూటమి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం పరిస్థితిని చూస్తే పార్లమెంట్లో అధికార విపక్ష సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ఎన్డీఏ బలం పెరుగుతుండగా మరోవైపు విపక్ష కూటమిలో అంతర్గత సవాళ్లు స్పష్టమవుతున్నాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో భారత రాజకీయ దిశను ఎలా మార్చిపోతున్నాయి అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.